నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ మనతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్నారు. అఖిలప్రియ గారు, రాజకీయ రంగ ప్రవేశం ఫోర్స్ఫుల్గా జరిగిందా, మీ ఇష్ట ప్రకారమే జరిగిందా? లేదండి, ఎవరు ఫోర్స్ఫుల్గా జరగలేదు. ఏ డెసిషన్ అయినా నేను నాన్నగారు కూర్చొని ఇద్దరం ఇది కరెక్ట్ స్టెప్ అనుకొని స్టెప్ తీసుకోవడం జరిగింది. ఫోర్స్ఫుల్గా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒకరు ఫోర్స్ చేస్తే వినే పరిస్థితిలో మేము కూడా లేము. అంటే అప్పుడు అమ్మగారు దురదృష్టవశాత్తు అట్లా జరగడము, సో ఆ పరిస్థితుల్లో మీరు అంటే ఏమైనా రావడం జరిగిందా, లేకపోతే ముందు నుంచి మీకు ఒక పొలిటికల్ విజన్, లేకపోతే మీ పేరెంట్స్ని చూస్తూ క్లియర్ అబ్జర్వేషన్ ఏమైనా ఉండిందా? అబ్జర్వేషన్ అయితే స్టార్టింగ్ నుంచి ఉండిందండి, కానీ పొలిటికల్గా నేను వస్తాను రావాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు బిజినెస్ బిజినెస్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ చూడాలి, ట్రావెలింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. బట్ పొలిటికల్గా వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. ఇది అన్ఫార్చునేట్గా అమ్మది అయిన తర్వాత ఒకరు రావాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి నేను రావడం జరిగింది. బట్ కంఫర్ట్గా ఉన్నారు వచ్చిన తర్వాత? చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ కంఫర్ట్ కన్నా చెప్పాల్సింది ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అనుకోవాలి. ప్రజలు పడే సమస్యలు, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ అవుతున్నారని దగ్గరగా చూసి వాళ్ళకి ఏదో ఒక చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కంఫర్ట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు పాలిటిక్స్ మీకు తెలుసు, ఆరోపణలు ఉంటాయి, దానికి మనం రిటార్ట్ చేస్తూ ఉండాలి. సో దానికి అలవాటు పడిపోయారా? ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కూడా ఫ్యామిలీలో కొన్ని డిఫరెన్సెస్ బ్రదర్స్కి మధ్యలో రావచ్చు, సిస్టర్స్ మధ్యలో రావచ్చు. అలాగే మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు అటువంటి వస్తూ ఉంటాయి. మన హార్ట్ అండ్ మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీ మదర్ ఇంపాక్ట్ ఎలా ఉండేది మీ మీద? చాలా ఇంపాక్ట్ ఉండేదండి. తను ఫ్యామిలీ ఎలా చూసుకునేది, బయట వ్యక్తులతో ఎలా మాట్లాడేది, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకునేది, ఇవన్నీ కూడా మా అమ్మ ఎప్పుడు ఇలా చేయాలని ఎప్పుడు చెప్పే టైం కూడా తనకి ఎప్పుడు దొరకలేదు. కానీ అమ్మని నాన్నని అబ్జర్వ్ చేసి చాలా నేర్చుకున్నాం మేము. తెలియకుండానే చాలా నేర్చుకున్నాం. అది మైండ్లో మాకు హార్ట్లో బాగా స్ట్రాంగ్గా పడిపోయింది. ఆవిడ ఎంత బిజీ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా స్మైల్ మాత్రం చెరిగేది కాదు. అవును, అదైతే ఉంది. రైట్, కమింగ్ టు ద పాయింట్, టీడీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే? ప్రధాన కారణము డెవలప్మెంటే అండి. నేను స్టార్టింగ్ నుంచి మేము పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నాగిరెడ్డి గారు కానీ నేను కానీ చెప్పడం అయితే డెవలప్మెంట్ మెయిన్. మేము అనుకుంది కూడా ప్రజలకి మంచి చేయొచ్చు, ఈ స్టెప్ తీసుకోవడం వల్ల ఒక మంచి జరుగుతున్న ఒక ఉద్దేశంతో మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉంటే చేయలేము అని ఒక మెసేజ్ ఏమన్నా పంపించాలనుకుంటున్నారా జనాలకు? ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఎక్కువ ప్రజల నుంచి దగ్గరగా ఉండే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ సమస్యలు ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉంటే మీరు అనుకుని సాధించలేము అని చెప్పదలుచుకున్నారా? సాధించలేము అనేది కాదండి. మనము ఇప్పుడనే కాదు, ఎక్కడైనా ఏ స్టేట్లోనైనా చూసుకోండి, ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కింద పనిచేసే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇరిగేషన్ కానీ, లేకపోతే ఎనీ డిపార్ట్మెంట్, రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అపోజిషన్లో ఉండే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ రాదు. అండ్ పనులు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు స్లో అవుతుంటాయి. మనకు రావాల్సిన ఫండ్స్ చేతికి రాకపోవడం వల్ల ఇవన్నీ ఒక కారణం అన్నమాట. పనులు స్లోగా జరగడం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, అమ్మ చనిపోయిన తర్వాత నా మీద ఒత్తిడి ఉండవన్న వేరే ఎమ్మెల్యేల కన్నా నా మీద ఒక లెవెల్ ఇంకా ఎక్కువ ఉంది. స్పెషల్ ఫోకస్ ఉంటుంది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంది. అమ్మ ఆమె ఇచ్చిన హామీలు కానివ్వండి, లేకపోతే ఆమె చెప్పిన ఏదైతే ప్రామిస్ చేసిన ప్రజలకి అవి చేయాలనే గట్టి స్ట్రాంగ్ రీజన్ తోటి నేను పాలిటిక్స్కి రావడం జరిగింది. అది స్లో అవుతుంది, తర్వాత పనులు కావట్లేదనే ఒక ఉద్దేశంతో నేను ఈ స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ జగన్ ఫ్యామిలీకి మీరు చాలా క్లోజ్, మీ ఫ్యామిలీ అంతా, శోభనాగిరెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, మీరు కూడా. బట్ ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. మీరు అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నాగిరెడ్డి గారు కానీ మీరు కానీ బయటకు వెళ్తారని చెప్పి. ఎట్లా అనిపించింది మరి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇటువంటి ఒక స్టెప్ తీసుకోవాల్సిన ఒక రోజు వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న అయితే చాలా నలిగిపోయారు. పర్సనల్గా చూసుకుంటే ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది. కొన్ని ప్రజల గురించి ఆలోచిస్తే మనం స్టెప్ రావాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. చాలా నలిగిపోయారు. అసలు తను మనిషిగా ఉండలేదు. మా ఇంట్లో కూడా చాలా నలిగిపోయారు. డెసిషన్ తీసుకోవడం అయితే మాకు అంత ఈజీగా లేదు. అది నేను పార్టీలో ఉన్న భారతకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కన్వే చేయడం కూడా జరిగింది. వాళ్ళకి చెప్పి మేము స్టెప్ తీసుకోవడం. బట్ ఇప్పటికప్పుడు అఖిలప్రియ గారు, ఎందుకు అంత అర్జెన్సీ? అంటే ఇంకా టైం ఉంది, ఎలక్షన్స్కి ఇంకా 3 ఏళ్ళు ఉంది, లోపు మీరు చేయాలనుకున్నవి చేయొచ్చు, ప్రజల కోసం మీరు ఏమనుకుంటారో దానికోసం ఫైట్ చేయొచ్చు, నియోజకవర్గంలో గవర్నమెంట్ని అడిగి మీరు చేయించుకోవచ్చు. బట్ ఇంత
అర్జెంట్గా ఎందుకు స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? అర్జెంట్ అని కాదండి, అర్జెంట్ మాకని కాదు. ఇప్పుడు పర్సనల్గా నాకు నాన్నకి అర్జెంట్గా ఏదో పని ఉందని మేము ఇది స్టెప్ తీసుకోవడం. అక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ అయిపోతుంది. నేను మొన్న జన్మభూమి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు దగ్గరగా ప్రజల సమస్యలు చూశాను, ప్రజలలో తిరిగాను. వాళ్ళ సమస్యలు ఎంత భయంకరంగా దారుణంగా ఉన్నాయంటే వెళ్ళిన ప్రతి చోట నేను కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంత దగ్గరగా చూసినప్పుడు ఈ ఒక డిలే అవుతున్న ప్రతి ఒక్క రోజు అక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి ఒక భయంతో నేను కూడా ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చెప్పేదాన్ని బట్టి ప్రజల కోసం మీరు పార్టీ మారారు, ఇష్టం లేకపోయినా. అంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి పనులు అవ్వవు అని ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చా మీరు చెప్పేదాన్ని బట్టి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రజల కోసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల గురించి పోరాటం జరగడమే సరిపోతుందండి. ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి మనం ఏం స్టెప్ తీసుకోలేము. అది చేతిలో మనకి పవర్ ఉంటేనే మనం చేయగలుగుతాం. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది చేతిలో పవర్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. నాగిరెడ్డి ఫ్యామిలీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే కాన్స్టిట్యున్సీతో కంపేర్ చేసుకుంటే ఆలగడ్డ చాలా బెటర్ అండి. నంద్యాలతో కంపేర్ చేసుకున్నా కూడా నేను చెప్తున్నా, నాన్నగారు కూడా చాలాసార్లు చెప్పాను, ఆలగడ్డ చాలా బెటర్. కానీ అది ఒక లెవెల్ వరకే మనము తీసుకెళ్తాం. డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరగాలి, ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ స్టెప్ తీసుకోవడం తప్పలేదు మాకు. ఇప్పుడు ఆలగడ్డకి బాంబుల గడ్డ అని ఒక పేరు ఉంది, దానికి ఒక నిక్ నేమ్ లా తయారైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా అట్లాగే ఏడిపించేవాళ్ళు బాంబులు గడ్డ అని చెప్పి. ఇప్పుడు లేదు. అంటేనే ముందు బాంబులను భయపడతారు, ప్రతి ఇంట్లో బాంబులు ఉంటాయి. సినిమాలలో కూడా అలాగే చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు అలా లేదండి. అసలు ఫ్యాక్షన్ అనేది నేను చదువుతున్న టైంలో చూసుకున్న ఇప్పటికి చూసుకుంటే చాలా తేడా ఉంది. నాన్నగారు కానీ అమ్మగారు కానీ అసలు గొడవలకి ఫ్యాక్షనిజంకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. మా వాళ్ళని కూడా ఏదైనా గొడవలు వస్తే కూడా చాలా దూరం పెట్టేవాళ్ళు. ఎప్పుడు ఎంకరేజ్ చేసింది లేదు. అటు ఇప్పుడు చూసుకుంటే ఈ రైట్ నౌ సిచ్యువేషన్ చూసుకుంటే అటు వర్గం వాళ్ళు మేము కానీ ఎవరు కూడా ఫ్యాక్షన్ అనేది ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఎవరూ లేరు. దాదాపు జిల్లాలో కూడా కొంత కామ్ డౌన్ అయిపోయిన పరిస్థితి చాలా 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 సీరియస్నెస్ లేదు లేదు ఇప్పుడు అస్సలు లేదు. కానీ ఆలగడ్డ నంద్యాల విషయానికి వస్తే దాదాపుగా ప్రత్యర్థులు లేకుండా చేశారు, రాజకీయ ప్రత్యర్థులు. కరెక్టేనా? మేము దాని గురించి ఎక్కువ అనుకోలేదండి. మాకు పొజిషన్ ఉన్నా లేకపోయినా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏ పార్టీలోకి పోయినా కూడా మా ఫ్యామిలీనే సపోర్ట్ చేయడం వచ్చింది. మేము అపోజిషన్ గురించి ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు. మాకు కేవలం కావాల్సిందంటే మా క్యాడర్ని, మా గ్రూప్ని, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మెయిన్గా మా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని కాపాడుకోవాలా, వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్న ఒక ఉద్దేశం నాకు నాన్నకి చాలా గట్టిగా ఉంది. మిమ్మల్ని కామన్గా ఎంత వద్దనుకున్నా శోభానాగిరెడ్డి గారితో పోల్చి చూస్తారు, కాన్స్టిట్యున్సీలో కానీ బయట సర్కిల్స్లో కానీ. ఎట్లా అనిపిస్తుంది ఒకసారి? ఆ టెన్స్ ఏమైనా ఉంటుందా, దాన్ని క్యారీ చేయగలనా లేదా అని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా మీకు? చాలా ప్రెషర్ అండి అది. ఇంతకుముందు నేను అమ్మది యాక్సిడెంట్ అవ్వకముందు డిఫరెంట్ ఉండింది. నార్మల్ ఒక అమ్మాయి ఎట్లా ఫ్యామిలీలో చూసుకున్న వాళ్ళు అట్లా ఉండేది. సడన్గా అమ్మ చనిపోయిన నెక్స్ట్ డే నుంచి నాకు ఒక రెస్పాన్సిబుల్ అనేది సడన్గా నా మీద పడిపోయింది. తప్పకుండా అది కొంచెము ఇబ్బంది అని అనను, కానీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి లైఫ్, అన్ని బ్యాలెన్స్ ఎట్లా చేయాలనేది కూడా అమ్మని చూసే నేను నేర్చుకున్నాను. ఆమె కాన్ఫరెన్స్లో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎంత అందుబాటులో ఉండేవాళ్ళు, పొలిటికల్గా కూడా ఆమె ఆలోచన ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఒక రకంగా ఎత్తులు కూడా అట్లాగే ఉండేవి. ట్రబుల్ షూటర్ అని కూడా ఆమె పేరు జిల్లాలో. మరి ఆ స్థాయికి అఖిలప్రియ వెళ్తారా? తప్పకుండా అవకాశం ఎంతవరకు ఉంది? తప్పకుండా. ఎందుకంటే అమ్మకి ఏదైతే ఒక విజన్ ఉందో, ఒక గోల్ అయితే పెట్టుకొని వెళ్ళిందో అదే విధంగా నేను పనిచేస్తున్నాను. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒక స్టేజ్ నాకు ఒక సెటప్ చేసి వెళ్ళింది. కానీ అక్కడి నుంచి నేను దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఇంకా దాన్ని నేను ఇంకొక స్థాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఇంకా నేను ప్రతి ఒక్క రోజు దాని మీద ఆలోచన ఉంది. తప్పకుండా దాని మీద కష్టపడుతున్నాను. ఆ స్థాయికి రీచ్